హలో అందరికీ వెల్కమ్ టు ప్రమీల డిజైన్స్. ఈ వీడియోలో బ్లౌజ్ బ్యాక్ బోట్ నెక్ డిజైన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మంచి మంచి డిజైన్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ముందుగా బ్లౌజ్ లెంత్ 14.5 ఇంచులు 1 ఇంచ్ ప్లస్ చేసుకొని 15.5 ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఇది బోట్ నెక్ కోసం కాబట్టి 7.5 ఇంచుల దగ్గరికి అయితే మార్క్ పెట్టుకుంటున్నాను. ఆర్మ్ హోల్ ఏమో 7 ఇంచులు, 7 ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టి ఇటువైపు కూడా 7 ఇంచుల దగ్గర అయితే డాట్ పెట్టుకుంటున్నాను. రెండు కలుపుకుంటూ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకొని ఇప్పుడైతే ఆర్మ్ హోల్ కోసం 1 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకుంటున్నాను. ఆర్మ్ హోల్ డ్రా చేసుకొని చెస్ట్ వెడల్పు వచ్చి 10 ఇంచులు, దానికి 2 ఇంచుల ఎక్స్ట్రా మార్కింగ్ అయితే నేను పెట్టుకుంటున్నాను. నడుము దగ్గర అయితే 8.5 ఇంచుల మార్క్ పెట్టుకుంటున్నాను. 1 ఇంచ్ అయితే టక్స్ కోసం, 2 ఇంచులు ఖర్చుల కోసం. ఇప్పుడైతే ఈ ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకొని మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకొని ముందుగా షోల్డర్ లెంత్ 4.5 ఇంచులు 3 ఇంచుల వరకు డౌన్ పెట్టుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ లైన్ దగ్గర నుంచి 2.5 ఇంచుల వరకు అయితే మార్క్ పెట్టుకుంటున్నాను. ఇలా 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకుని ఇలా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికైతే 6 ఇంచుల వరకు మార్క్ పెట్టుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత బోట్ నెక్ డ్రా చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేస్తే ఇంకో వైపు కూడా మార్కింగ్ వస్తుంది కదా, దానిపైన మంచిగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ పైన పెట్టి పిన్స్తో సెట్ చేసుకోవాలి. సారీ అందరికీ స్టిచ్చింగ్ వీడియో అయితే రికార్డ్ అవ్వలేదు. మార్క్ చేసుకున్న పై నుంచి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేసుకున్న దగ్గర నుంచి కాకుండా ఒక 1/2 ఇంచి వదిలేసి అక్కడి నుంచి అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే క్లాత్ని అయితే తిప్పుకుంటున్నాను. మొత్తం తిప్పేసుకొని ఇలా సైడ్స్ మొత్తం మంచిగా వచ్చేలాగా చూసుకుంటూ ఇప్పుడైతే సైడ్స్ నుంచి మొత్తం కుట్టు వేసుకోవాలి. ఇలా సైడ్స్ కూడా కుట్టేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే డోరీ స్టిక్ చేసుకోవాలి.
డోరీ స్టిచ్ చేసుకొని 2 ఇంచుల దగ్గరికి కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక్కొక్క పీస్ని తీసుకొని ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడైతే నేను లేస్ జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడైతే డోరీ వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ షేర్ తప్పకుండా చేయండి. ఇంకా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత టక్స్ అయితే కుట్టుకోవాలి. సెంటర్లో ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇంత ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.